Points involved in remote sensing: energy source or illumination, radiation and the atmosphere, interaction with the object, recording of energy by the sensor, transmission, reception and processing, interpretation and analysis, application. Energy source or illumination. The first requirement of remote sensing is to have an energy source which illuminates or provides electromagnetic energy to the target of interest. రిమోట్ సెన్సింగ్ అనేది జరగాలంటే ఫస్ట్ ఎనర్జీ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా కన్వర్ట్ అయ్యి అది టార్గెట్ని రీచ్ అవ్వాలి. దానికోసం ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ అనేది ఎనర్జీ సోర్స్. బేసికల్గా సన్ అనేది ఎనర్జీ సోర్స్గా తీసుకుంటున్నాం. ఈ ఎనర్జీ సోర్స్ నుంచి వచ్చే లైట్ రేస్ అనేటివి టార్గెట్కి రీచ్ అవుతాయి. ఆ టార్గెట్కి రీచ్ కావడానికి మధ్యలో అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. రేడియేషన్ అండ్ ది అట్మాస్ఫియర్. యాజ్ ద ఎనర్జీ ట్రావెల్స్ ఫ్రమ్ ఇట్స్ సోర్స్ టు ద టార్గెట్, ఇట్ విల్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అండ్ ఇంటరాక్ట్ విత్ ది అట్మాస్ఫియర్ ఇట్ పాసెస్ త్రూ. This interaction may takes place a second time as the energy travels from the target to the sensor. ఈ సోర్స్ నుంచి వచ్చిన ఎనర్జీ అనేది టార్గెట్కి రీచ్ అయ్యే ముందు అది అట్మాస్ఫియర్తో ఇంటరాక్ట్ అవుతుంది. మళ్ళీ ఆ టార్గెట్కి రీచ్ అయ్యి మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళేటప్పుడు కూడా అట్మాస్ఫియర్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, అది అట్మాస్ఫియర్ అనుకుంటే ఎనర్జీ అనేది సూర్యుడి నుంచి అట్మాస్ఫియర్తో ఇంటరాక్ట్ అయ్యి అది వచ్చి టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. ఈ సి దగ్గర నుంచి మళ్ళీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయ్యి సెన్సార్కి ద్వారా వచ్చిన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది రికార్డ్ చేయబడుతుంది. ఇంటరాక్ట్ విత్ ది టార్గెట్. వన్స్ ద ఎనర్జీ మేక్స్ ఇట్స్ వే టు ద టార్గెట్ త్రూ ద అట్మాస్ఫియర్, it interacts with the target depending on the properties of both the target and the radiation. ఒకసారి ఎనర్జీ అనేది సోర్స్ నుంచి బయలుదేరాక దాని యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుందంటే టార్గెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, ప్రాపర్టీస్ని బట్టి, ఇంకా అట్మాస్ఫియర్తో ఆ ఎనర్జీ సోర్స్ అనేది ఎలా ఇంటరాక్ట్ అయింది అనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. టార్గెట్ అనేది సి అనుకుంటే ఎనర్జీ సోర్స్ అనేది ఫస్ట్ అట్మాస్ఫియర్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత మళ్ళీ టార్గెట్కి రీచ్ అవుతుంది. ఆ టార్గెట్ మీద ఉన్న ప్రాపర్టీస్ని బట్టి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయ్యి సెన్సార్ దగ్గరికి వెళ్ళి డేటా అనేది రికార్డ్ చేయబడుతుంది. ఫస్ట్ ఎనర్జీ సోర్స్ నుంచి ఎనర్జీ అనేది అట్మాస్ఫియర్ గుండా పాస్ అయ్యి టార్గెట్కి టచ్ అయ్యి అక్కడ నుండి రిఫ్లెక్ట్ అయ్యి సెన్సార్ దగ్గరికి సిగ్నల్స్ వెళ్ళి అక్కడ డేటా అనేది రికార్డ్ చేయబడుతుంది. ఈ రికార్డ్ చేయబడింది అనేది ఏ దానిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఫస్ట్ ఎనర్జీ సోర్స్ ఉంది కదా, అక్కడ నుండి లైట్ అనేది వచ్చేసింది, అట్మాస్ఫియర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి, ఇంకా టైప్ ఆఫ్ టార్గెట్ అంటే ఒక్కో టార్గెట్కి ఒక్కో ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని బట్టి రికార్డింగ్ ఆఫ్ ఎనర్జీ బై ది సెన్సార్. డి. ఆఫ్టర్ ది ఎనర్జీ హ్యాస్ బీన్ స్కాటర్డ్ బై ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ది టార్గెట్, వి రిక్వైర్ ఏ సెన్సార్ టు కలెక్ట్ అండ్ రికార్డ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఎనర్జీ సోర్స్ నుంచి వచ్చిన లైట్ అనేది టార్గెట్ పైన పడి రిఫ్లెక్ట్ అయ్యి సెన్సార్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వెళ్ళిన రేడియేషన్ అనేది సెన్సార్ ద్వారా కలెక్ట్ చేయబడుతుంది. ఈ సెన్సార్ అనేటివి గ్రౌండ్లో ఉండొచ్చు, ఎయిర్లో ఉండొచ్చు అనేటివి మనం టైప్స్ని ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ట్రాన్స్మిషన్, రిసెప్షన్ అండ్ ప్రాసెసింగ్. ద ఎనర్జీ రికార్డెడ్ బై ది సెన్సార్ హ్యాస్ టు బి ట్రాన్స్మిటెడ్ ఆఫ్టెన్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ టు ఏ రిసీవింగ్ అండ్ processing station where the data are processed into an image, hard copy or digital. ఏదైతే డేటా సెన్సార్ ద్వారా రికార్డ్ చేయబడుతుందో ఆ డేటా అనేది
స్టేషన్కి పంపిస్తుంది. ఆ స్టేషన్ దగ్గర ఏం జరుగుతుందంటే ఇచ్చిన డేటా ఎలక్ట్రానిక్గా ఉంటుంది. ఆ డేటాను వచ్చేసి ఇమేజ్గా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన డేటా హార్డ్ కాపీలో కానీ డిజిటల్గా కానీ ఉంటుంది. హార్డ్ కాపీ అంటే ప్రింట్అవుట్ తీస్తే ఒక పేపర్లో వస్తుంది, దాన్ని హార్డ్ కాపీ అంటారు. డిజిటల్ అంటే సాఫ్ట్ కాపీ స్క్రీన్ పైన చూడడానికి వీలుగా కన్వర్ట్ చేసి పెడుతుంది. ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్. ద ప్రాసెస్డ్ ఇమేజ్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ visually and or digitally or electronically to extract information about the target which was illuminated. ఇంతకుముందు సెన్సార్లో సేవ్ అయిన డేటాని ఒక ఇమేజ్గా కన్వర్ట్ చేసాం. దాన్ని వివరణాత్మకంగా ఇంకా డీటెయిల్గా మనుషులకి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేయడాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. మనం ఏదైతే ఆబ్జెక్ట్ని చూసామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పూర్తిగా అర్థం చేసుకునే విధంగా చేయడాన్నే ఇంటర్ప్రిటేషన్ అంటారు. అప్లికేషన్. ద ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ ది రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్ ఈజ్ అచీవ్డ్ వెన్ we apply the information we have been able to extract from the imagery about the target in order to better understand it, reveal some new information or assist in involving a particular problem. అప్లికేషన్స్ అంటే ఏమో కాదు, మనం ఈ రిమోట్ సెన్సింగ్ని ఎలా యూస్ చేయొచ్చు అని చెప్పేవే ఈ అప్లికేషన్స్. ఎక్కడెక్కడ వాడతాం అనేటివి. ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్లో మనం ఆల్రెడీ చూసేసాం. ఫస్ట్ ఏ అనేది ఎనర్జీ సోర్స్. ఎనర్జీ సోర్స్ నుంచి ఎనర్జీ అనేది త్రూ ది అట్మాస్ఫియర్లో టార్గెట్కి రీచ్ అవుతుంది. ఆ అట్మాస్ఫియర్లో ఎంతైతే ఎనర్జీ ఎమిషన్ జరిగిందో మరియు ఆ టార్గెట్ యొక్క ప్రాపర్టీస్ని బట్టి సెన్సార్ దగ్గరికి ఒక రేడియేషన్ కలిగిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది వెళ్తుంది. దాన్ని సెన్సార్ ద్వారా రికార్డ్ చేస్తాం. సెన్సార్లో రికార్డ్ అయిన డేటా అనేది ప్రాసెసింగ్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఆ ప్రాసెసింగ్ స్టేషన్లో ఆ డేటా అనేది హార్డ్ కాపీగా కానీ డిజిటల్గా కానీ ఉంటుంది. అక్కడ నుండి మనకు అర్థమయ్యే విధంగా కొన్ని సాఫ్ట్వేర్లు యూజ్ చేసి దాన్ని ఇమేజ్లోకి కన్వర్ట్ చేస్తాం. ఆ వచ్చిన ఇమేజ్లో మనకు కావాల్సిన డీటెయిల్స్, ఆ టార్గెట్ యొక్క డీటెయిల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఆ డీటెయిల్స్ని తీసుకొని మనం దేనికైతే ఈ సర్వే కండక్ట్ చేస్తున్నామో దాని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం.